మేషరాశివారి పూర్తి జాతకం 8, 9, 10, 11 తేదీలు. స్టార్ 8వ తేదీ జాతకం. 8వ తేదీన మేషరాశివారికి సాధారణంగా మంచి రోజు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. ఉద్యోగం, వ్యాపారం. పని విషయంలో కొంత ఒత్తిడి ఉండొచ్చు, కానీ మీరు ధైర్యంగా ముందుకు వెళితే విజయాన్ని పొందుతారు. కొత్త అవకాశాలు రావచ్చు. ఆర్థిక పరిస్థితి. డబ్బు విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు చెయ్యకుండా ఉంటే మంచిది. ప్రేమ, కుటుంబం. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ప్రేమ సంబంధాల్లో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు, కాబట్టి ఓపికగా మాట్లాడటం మంచిది. ఆరోగ్యం. తలనొప్పి లేదా అలసట ఉండవచ్చు. కాస్త విశ్రాంతి తీసుకోవడం మంచిది. స్టార్ 9వ తేదీ జాతకం. ఈరోజు మేషరాశివారికి శుభప్రదమైన రోజు కావచ్చు. మీరు చేసిన కష్టానికి ఫలితం రావడం ప్రారంభమవుతుంది. ఉద్యోగం, వ్యాపారం. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల ప్రశంసలు లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి. ఆదాయం కొంత పెరిగే అవకాశం ఉంది. పాత బాకీలు తిరిగి రావచ్చు. ప్రేమ, కుటుంబం. కుటుంబంలో ఆనందకరమైన వార్త వినే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో అనురాగం పెరుగుతుంది. ఆరోగ్యం. ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. స్టార్ 10వ తేదీ జాతకం. ఈరోజు మేషరాశివారికి కొంత మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం, వ్యాపారం. పని విషయంలో చిన్న చిన్న అడ్డంకులు రావచ్చు, కానీ పట్టుదలతో పనిచేస్తే అవి తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి. డబ్బు విషయాల్లో ఆలోచించి ఖర్చు చేయాలి. పెట్టుబడులు పెట్టే ముందు పరిశీలన అవసరం. ప్రేమ, కుటుంబం. కుటుంబంలో చిన్న విభేదాలు రావచ్చు. మాటలపై నియంత్రణ ఉండాలి. ఆరోగ్యం. కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు. ఆహారంలో జాగ్రత్త అవసరం. స్టార్ 11వ తేదీ మేషరాశివారికి కొంత శుభప్రదంగా ఉండే సూచనలు ఉన్నాయి. మీరు చేపట్టిన పనులు సాఫల్యం పొందే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారం. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి మంచి రోజు. వ్యాపారంలో లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొంత డబ్బు సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రేమ, కుటుంబం. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఆరోగ్యం. ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ ఒత్తిడిని తగ్గించుకోవడం మంచిది. ఈ 4 రోజుల్లో మేషరాశివారికి కొన్ని రోజులు మంచి ఫలితాలు, కొన్ని రోజులు జాగ్రత్త అవసరమున్న పరిస్థితులు ఉంటాయి. ధైర్యం, ఓపికతో ముందుకు వెళితే మంచి ఫలితాలు పొందగలరు. మేషరాశి, ఏరీస్. విశ్లేషణాత్మక జాతకం. స్వభావం. మేషరాశివారు సహజంగా నాయకత్వ లక్షణాలు కలవారు. ధైర్యం, సాహసం, త్వరగా నిర్ణయం తీసుకునే గుణం వీరిలో ఎక్కువ. కొంచెం ఆవేశం ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో మాటలతో సమస్యలు తెచ్చుకుంటారు. కెరీర్ అండ్ ఉద్యోగం. మీ జీవితంలో ఎదగాలనే తపన చాలా బలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు, పోలీస్, ఆర్మీ, మేనేజ్మెంట్, టెక్నికల్ రంగాలు మీకు చాలా అనుకూలం. ఈ కాలంలో కొత్త అవకాశాలు వస్తాయి. సహనం పెంచుకుంటే గొప్ప స్థాయికి చేరుతారు. ప్రేమ అండ్ వివాహం. ప్రేమలో మీరు నిజాయితీగా ఉంటారు, కానీ కోపం వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. వివాహ జీవితంలో భాగస్వామిని గౌరవిస్తే శాంతి, ఆనందం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి. డబ్బు సంపాదించడంలో మీకు శక్తి ఉంది, కానీ ఖర్చులు ఎక్కువ. సేవింగ్స్ పెంచుకోవడం చాలా అవసరం. పెట్టుబడులు ఆలోచించి చేయాలి. ఆరోగ్యం. తలనొప్పి, రక్తపోటు, ఒత్తిడి సమస్యలు రావచ్చు. యోగా, ధ్యానం చేయడం మేలు. ముఖ్య సూచనలు. కోపాన్ని నియంత్రించండి. నిర్ణయాలు తొందరగా తీసుకోకండి. గురువారం పసుపు దానం చేయడం శుభం. శ్రీనివాసం. వృషభరాశి. స్వభావం. వృషభరాశివారు స్థిరమైన మనస్తత్వం కలవారు. ఓపిక, సహనం, నమ్మకత్వం మీ బలాలు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు. కెరీర్. బ్యాంకింగ్, ఫినాన్స్, బిజినెస్, రియల్ ఎస్టేట్, కళారంగం మీకు అనుకూలం. నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదుగుతారు. ప్రేమ అండ్ కుటుంబం. ప్రేమలో చాలా నిబద్ధత చూపిస్తారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. చిన్న అపార్థాలు పెద్దవిగా మారకుండా చూసుకోండి. ధనం. ఆదాయం స్థిరంగా ఉంటుంది. భూమి, బంగారం వంటి పెట్టుబడులు లాభమిస్తాయి. ఆరోగ్యం. గొంతు, మెడ, షుగర్ సమస్యలు రావచ్చు. ఆహార నియమాలు పాటించండి. సూచనలు. శుక్రవారం లక్ష్మీ పూజ చేయండి. అహంకారం తగ్గించండి. శ్రీనివాసం. మిథున రాశి.
స్వభావం మిథున రాశివారు చాలా చురుకైనవారు. మాటల్లో తెలివి, ఆలోచనల్లో వేగముంటుంది. కాని నిర్ణయాల్లో స్థిరత్వం కొంచెం తక్కువ. కెరీర్ మీడియా, జర్నలిజం, మార్కెటింగ్, టీచింగ్, ఐటీ రంగాలు అనుకూలం. కొత్త అవకాశాలు తరచూ వస్తాయి. ప్రేమలో మార్పులు ఎక్కువగా ఉంటాయి. నిజాయితీగా ఉంటే మంచి సంబంధం స్థిరపడుతుంది. ధనం ఆదాయం వస్తుంది, కానీ నిల్వ చేయడం కష్టం. ఖర్చులు నియంత్రించాలి. ఆరోగ్యం నరాల సమస్యలు, నిద్రలేమీ రావచ్చు. విశ్రాంతి అవసరం. సూచనలు: బుధవారం గణేశుడిని పూజించండి. ఒకేసారి ఎక్కువ పనులు చేయవద్దు. శాస్త్రం వింటున్నారని తెలుకగా. మేషరాశి ఏరీస్. ప్రేమ. మీ ప్రేమ జీవితం ఉత్సాహంగా ఉంటుంది. కొత్త ప్రేమలు త్వరగా మొదలవుతాయి. కాని కోపం, ఆవేశం వల్ల చిన్న గొడవలు పెద్దవిగా మారే అవకాశం. వివాహితులకు భాగస్వామితో సహనం అవసరం. కెరీర్ లీడర్షిప్ గుణం వల్ల ఆఫీస్లో పేరు వస్తుంది. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు, టెక్నికల్ రంగం శుభం. బిజినెస్ కొత్త వ్యాపారం మొదలుపెట్టే యోగముంది. కాని భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్త. రిస్క్ ఎక్కువ తీసుకోకండి. శాస్త్రం వింటున్నారని తెలుకగా. వృషభరాశి టారస్. ప్రేమలో నిబద్ధత ఎక్కువ. ఒకసారి ప్రేమలో పడితే జీవితాంతం నిలబెడతారు. వివాహ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. కెరీర్ నెమ్మదిగా కాని బలంగా ఎదుగుతారు. బ్యాంకింగ్, ఫినాన్స్, అకౌంట్స్ రంగాల్లో మంచి అవకాశాలు. బిజినెస్ భూమి, బంగారం, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో లాభాలు. ఓర్పుతో ముందుకెళ్లాలి. శాస్త్రం వింటున్నారని తెరకగా. మిథున రాశి జెమినాయ్. ప్రేమలో మార్పులెక్కువ. ఒకరిపై ఒకసారి, ఇంకొకరిపై ఇంకోసారి ఆకర్షణ. నిజాయితీ ఉంటే మంచి సంబంధం నిలుస్తుంది. కెరీర్ కమ్యూనికేషన్, మీడియా, ఐటీ, మార్కెటింగ్ రంగాల్లో గొప్ప అవకాశాలు. జాబ్ మార్పు యోగం. బిజినెస్ ట్రేడింగ్, ఆన్లైన్ బిజినెస్లో లాభం. డబ్బు నిల్వ చేయడం కష్టం. శాస్త్రం వింటున్నారని తెలుకగా. కర్కాటక రాశి క్యాన్సర్. చాలా సున్నితమైన ప్రేమ. భాగస్వామిని ప్రాణంలా చూసుకుంటారు. అనుమానం తగ్గించుకుంటే జీవితం స్వర్గం. కెరీర్ డాక్టర్స్, టీచింగ్, నర్సింగ్, హోటల్ రంగాల్లో ఎదుగుదల. ఆఫీస్లో గౌరవం పెరుగుతుంది. బిజినెస్ ఫుడ్, హోటల్, రియల్ ఎస్టేట్ బిజినెస్ లాభదాయకం. నెమ్మదిగా అభివృద్ధి. శాస్త్రం వింటున్నారని తెలుకగా. సింహరాశి లియో. ప్రేమలో రాజసంగా ఉంటారు. భాగస్వామి నుంచి గౌరవం కోరుకుంటారు. అహంకారం తగ్గిస్తే బంధం బలపడుతుంది. కెరీర్ పాలిటిక్స్, అడ్మిన్, మేనేజ్మెంట్ రంగాల్లో గొప్ప పేరు. ప్రమోషన్ యోగం. బిజినెస్ పెద్ద వ్యాపారాలు, బ్రాండ్ బిజినెస్ లాభం. పేరు ప్రతిష్ట పెరుగుతుంది. శాస్త్రం వింటున్నారని తెలుకగా. కన్యారాశి వర్గో. ప్రేమలో జాగ్రత్తగా అడుగులు వేస్తారు. ఆలస్యంగా ప్రేమ లేదా వివాహం. కాని ఒకసారి జరిగితే చాలా స్థిరంగా ఉంటుంది. కెరీర్ ఐటీ, అకౌంట్స్, మెడిసిన్, రీసెర్చ్ రంగాల్లో గొప్ప ఎదుగుదల. బిజినెస్ సర్వీస్ బిజినెస్, కన్సల్టెన్సీ, హెల్త్ రంగం లాభం. ప్లానింగ్తో చేస్తే గొప్ప లాభాలు. శాస్త్రం వింటున్నారని తెలుకగా. తులారాశి లిబ్రా. రొమాంటిక్ స్వభావం. ప్రేమ జీవితం చాలా అందంగా ఉంటుంది. వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది. కెరీర్ లాయర్, జడ్జ్, డిజైన్, ఫ్యాషన్ రంగాల్లో ఎదుగుదల. ఆఫీస్లో పేరు. బిజినెస్ పార్ట్నర్తో చేసే బిజినెస్ లాభం. బ్యూటీ, ఫ్యాషన్ రంగాలు శుభం. శాస్త్రం వింటున్నారని తెలుకగా. వృశ్చిక రాశి స్కార్పియో. తీవ్ర ప్రేమలో లోతైన అనుబంధం. అనుమానం ఎక్కువైతే విభేదాలు. కెరీర్ పోలీస్, రీసెర్చ్, మెడిసిన్, సైకాలజీ రంగాల్లో గొప్ప స్థానం. బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్, రహస్య వ్యాపారాలు, ట్రేడింగ్లో అనూహ్య లాభాలు. శాస్త్రం వింటున్నారని తెలుకగా. ధనుస్సు రాశి సాజిటేరియస్. స్వేచ్ఛ ప్రేమించే స్వభావం. ప్రేమలో బంధాలు ఆలస్యంగా స్థిరపడతాయి. కెరీర్ టీచింగ్, లా, విదేశీ ఉద్యోగాలు చాలా అనుకూలం. ట్రావెల్ జాబ్స్ శుభం. బిజినెస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, ట్రావెల్ బిజినెస్లో లాభం. శాస్త్రం వింటున్నారని తెలుకగా. మకర రాశి క్యాప్రికాన్. ప్రేమను బయట చూపరు. ఆలస్యంగా వివాహం. కానీ జీవితం చాలా స్థిరంగా ఉంటుంది. కెరీర్ గవర్నమెంట్, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ రంగాల్లో టాప్ స్థాయికి చేరుతారు. బిజినెస్ కన్స్ట్రక్షన్, భూమి, పెద్ద ప్రాజెక్ట్స్లో లాభం. ఓర్పే మీ బలం. శాస్త్రం వింటున్నారని తెలుకగా. కుంభరాశి అక్వేరియస్. ముందు స్నేహం, తర్వాత ప్రేమ. అనూహ్య ప్రేమలు వచ్చే యోగం. కెరీర్ ఐటీ, సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో గొప్ప ఎదుగుదల. బిజినెస్ స్టార్టప్స్, టెక్ బిజినెస్లో మంచి లాభాలు. శాస్త్రం వింటున్నారని తెలుకగా. మీనరాశి పైసీస్. త్యాగం చేసే ప్రేమ. నిజమైన ప్రేమ దొరకకై జీవితాంతం ఆనందం. కెరీర్
ఆర్ట్స్, మ్యూజిక్, మెడిసిన్, ఆధ్యాత్మిక రంగాల్లో గొప్ప పేరు. బిజినెస్, హాస్పిటల్, ఆర్ట్స్, స్పిరిచువల్ బిజినెస్ లాభదాయకం. ఈరోజు మేషరాశి వారికి కొత్త ఆలోచనలు కలిగే రోజు కావచ్చు. మీరు గతంలో ప్రారంభించిన కొన్ని పనులు ఇప్పుడు మళ్లీ ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తాయి. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం వల్ల చాలా విషయాల్లో ముందడుగు వేయగలుగుతారు. అయితే కొన్నిసార్లు మీరు త్వరగా నిర్ణయాలు తీసుకునే స్వభావం కారణంగా చిన్న సమస్యలు రావచ్చు. కాబట్టి ప్రతి విషయంలో కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో ఉన్నవారికి పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. కానీ అదే సమయంలో మీ ప్రతిభను చూపించే అవకాశం కూడా ఉంటుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు రావచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు రావడం లేదా కొత్త పనులు ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబ జీవితం సాధారణంగా ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాలపై చర్చలు జరగవచ్చు. ప్రేమ జీవితంలో కొంత జాగ్రత్త అవసరం. మాటల్లో కొంచెం మృదుత్వం ఉంటే సంబంధాలు మరింత బలపడతాయి. నంబర్ 9 విశ్లేషణ. ఈరోజు మేషరాశి వారికి కొంత శుభప్రదంగా ఉండే సూచనలు ఉన్నాయి. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న కొన్ని పనులు పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇవ్వవచ్చు. ఉద్యోగస్తులకు ఈరోజు మంచి గుర్తింపు రావచ్చు. మీ కష్టాన్ని గమనించిన పై అధికారులు కొత్త బాధ్యతలు ఇవ్వవచ్చు. వ్యాపారస్తులకు చిన్న లాభాలు కనిపించే అవకాశం ఉంది. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా ఉంది. ఆర్థికంగా ఈరోజు కొంత స్థిరత్వం ఉంటుంది. పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందకరమైన వార్త వినే అవకాశం కూడా ఉంటుంది. ప్రేమ జీవితంలో సంతోషం పెరుగుతుంది. నంబర్ 10 విశ్లేషణ. ఈరోజు మేషరాశి వారికి కొంత జాగ్రత్త అవసరం. కొన్ని పనులు మీరు ఊహించినంత త్వరగా పూర్తి కాకపోవచ్చు. ఇది కొంత నిరాశ కలిగించవచ్చు. కానీ ఓపికతో ముందుకు వెళితే సమస్యలు తగ్గుతాయి. ఉద్యోగంలో కొంతమంది సహచరులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించడం మంచిది. ప్రేమ జీవితంలో చిన్న చిన్న గొడవలు రావచ్చు. కానీ మీరు ఓపికగా వ్యవహరిస్తే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి. ఆరోగ్యం విషయంలో జీర్ణ సమస్యలు రావచ్చు. కాబట్టి ఆహారంలో జాగ్రత్త అవసరం. నంబర్ 11 విశ్లేషణ. ఈరోజు మేషరాశి వారికి మంచి మార్పులు కనిపించే అవకాశం ఉంది. మీరు చేసిన కష్టానికి ఫలితం రావడం ప్రారంభమవుతుంది. మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు రావచ్చు. కొంతమందికి ప్రమోషన్ లేదా మంచి గుర్తింపు కూడా రావచ్చు. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కొత్త భాగస్వామ్యాలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి మంచి సమయం గడుపుతారు. ప్రేమ జీవితంలో కూడా సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. కర్కాటక రాశి స్వభావం. కర్కాటక రాశివారు చాలా భావోద్వేగాలు కలిగినవారు. కుటుంబం, తల్లి, బంధాలు వీరికి ప్రాణం. ఇతరుల బాధను త్వరగా అర్థం చేసుకుంటారు. కొన్నిసార్లు చిన్న విషయాలకే ఎక్కువగా బాధపడతారు. కెరీర్, టీచింగ్, నర్సింగ్, డాక్టర్స్, హోటల్ రంగం, ఫుడ్ బిజినెస్, రియల్ ఎస్టేట్ మీకు అనుకూలం. ఉద్యోగంలో నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదుగుతారు. ప్రేమ, వివాహం. ప్రేమలో మీరు చాలా నిబద్ధతగా ఉంటారు. భాగస్వామిని ఎక్కువగా పట్టించుకుంటారు. అనుమానం తగ్గించుకుంటే సంబంధాలు మరింత బలపడతాయి. ధనం, డబ్బు నిల్వ చేసుకునే అలవాటు మీకుంది. ఇల్లు, భూమి కొనుగోలు యోగం ఉంటుంది. ఆరోగ్యం, గ్యాస్ట్రిక్, కడుపు సమస్యలు రావచ్చు. సమయానికి భోజనం చెయ్యాలి. సూచనలు: సోమవారం శివపూజ చెయ్యండి. భావోద్వేగాలను నియంత్రించండి. సింహరాశి లియో స్వభావం. సింహరాశివారు రాజసంగా ఉంటారు. నాయకత్వం, ఆత్మవిశ్వాసం ఎక్కువ. గౌరవం, పేరు ప్రతిష్ఠ మీకు చాలా ముఖ్యం. కెరీర్, పాలిటిక్స్, అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్, సినిమా, ప్రభుత్వ ఉద్యోగాలు అనుకూలం. పెద్ద స్థాయికి చేరే యోగముంది. ప్రేమ, కుటుంబం. ప్రేమలో ఉదారంగా ఉంటారు. కానీ అహంకారం ఎక్కువైతే సమస్యలు వస్తాయి. కుటుంబంలో మీ మాటకి విలువ ఉంటుంది. ధనం, ఆదాయం బావుంటుంది. విలాసాలకు ఎక్కువ ఖర్చు చేస్తారు. ఆరోగ్యం, గుండె, కళ్ల సమస్యలు రావచ్చు. ఒత్తిడి తగ్గించాలి. సూచనలు: ఆదివారం సూర్య నమస్కారం చేయండి. అహంకారం తగ్గించండి. కన్యారాశి వర్గో స్వభావం. కన్యారాశివారు చాలా విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తారు. శుభ్రత, క్రమశిక్షణ, బాధ్యత ఎక్కువ. కెరీర్, అకౌంట్స్, ఐటీ, మెడిసిన్, రీసెర్చ్, అడ్మిన్ పనులు మీకు చాలా అనుకూలం.
ప్రేమలో జాగ్రత్తగా అడుగులు వేస్తారు. ఆలస్యంగా ప్రేమ లేదా వివాహం జరిగే అవకాశాలున్నాయి. ధనం, డబ్బు విషయంలో చాలా జాగ్రత్త, సేవింగ్స్ బాగా పెరుగుతాయి. ఆరోగ్యం, జీర్ణ సమస్యలు, నరాల బలహీనత రావచ్చు. సూచనలు: బుధవారం దానం చేయండి, ఎక్కువగా ఆలోచించకండి. తులారాశి, లిబ్రా. స్వభావం: తులారాశివారు సమతుల్యత, న్యాయం, అందం ఇష్టపడతారు. ఇతరులతో స్నేహంగా మెలుగుతారు. కెరీర్: లాయర్, జడ్జ్, డిజైన్, ఫ్యాషన్, డిప్లొమసీ, బిజినెస్ అనుకూలం. ప్రేమ, వివాహం: ప్రేమలో రొమాంటిక్గా ఉంటారు. భాగస్వామితో మంచి అనుబంధం ఉంటుంది. ధనం, డబ్బు వస్తుంది కానీ ఖర్చు కూడా ఎక్కువ. భాగస్వామి ద్వారా లాభం. ఆరోగ్యం: కిడ్నీ, చర్మ సమస్యలు రావచ్చు. సూచనలు: శుక్రవారం లక్ష్మీపూజ, నిర్ణయాల్లో ఆలస్యం చేయవద్దు. వృశ్చిక రాశి, స్కార్పియో. స్వభావం: వృశ్చిక రాశివారు చాలా గంభీరంగా, లోతుగా ఆలోచించేవారు. రహస్యాలు దాచగలరు. పట్టుదల ఎక్కువ. కెరీర్: ఇన్వెస్టిగేషన్, పోలీస్, రీసెర్చ్, మెడిసిన్, సైకాలజీ రంగాలు అనుకూలం. ప్రేమలో తీవ్రత ఎక్కువ. అనుమానం ఎక్కువైతే సమస్యలు. ధనం, అనుకోని లాభాలు, వారసత్వ ధనం వచ్చే యోగం. ఆరోగ్యం: ప్రైవేట్ భాగాల సమస్యలు, హార్మోనల్ ఇష్యూస్ రావచ్చు. సూచనలు: మంగళవారం హనుమాన్ పూజ, అనుమానం తగ్గించండి. ధనస్సు రాశి, సాజిటేరియస్. స్వభావం: నిజాయితీగా, స్వేచ్ఛను ప్రేమించేవారు. ప్రయాణాలు, కొత్త విషయాలు ఇష్టం. కెరీర్: టీచింగ్, లా, ఫారిన్ జాబ్స్, ట్రావెల్, రీసెర్చ్ అనుకూలం. ప్రేమలో స్వేచ్ఛ కోరుకుంటారు. ఆలస్యంగా వివాహం జరిగే యోగం. ధనం, డబ్బు విషయంలో అదృష్టం ఉంటుంది. విదేశీ ఆదాయం వచ్చే అవకాశం. ఆరోగ్యం: తొడలు, కాళ్ళు, లివర్ సమస్యలు రావచ్చు. సూచనలు: గురువారం గురుపూజ, అతి స్వేచ్ఛ తగ్గించండి. మకర రాశి, క్యాప్రికాన్. స్వభావం: మకర రాశివారు చాలా కష్టపడేవారు. ఓర్పు, బాధ్యత, క్రమశిక్షణ మీ బలం. కెరీర్: గవర్నమెంట్, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, బిజినెస్ అనుకూలం. ఆలస్యంగా కానీ పెద్ద స్థాయికి చేరుతారు. ప్రేమలో భావాలు బయటపెట్టరు. వివాహం ఆలస్యంగా జరుగుతుంది కానీ స్థిరంగా ఉంటుంది. ధనం నెమ్మదిగా పెరుగుతుంది. భూమి, స్థిరాస్తి లాభం. ఆరోగ్యం: మోకాళ్ళు, ఎముకలు, జాయింట్ సమస్యలు రావచ్చు. సూచనలు: శనివారం శని పూజ, నిరాశను దూరం పెట్టండి. కుంభరాశి, అక్వేరియస్. స్వభావం: కుంభరాశివారు కొత్త ఆలోచనలు కలిగినవారు. మానవతావాదులు, స్నేహపూర్వకులు. కెరీర్: సైన్స్, టెక్నాలజీ, సోషల్ వర్క్, ఐటీ, ఇన్నోవేషన్ రంగాలు అనుకూలం. ప్రేమలో ముందుగా స్నేహం ముఖ్యం. అనూహ్య ప్రేమలు రావచ్చు. ధనం, ఆదాయం ఆకస్మికంగా పెరుగుతుంది. సేవింగ్స్ అవసరం. ఆరోగ్యం: నరాలు, రక్త ప్రసరణ సమస్యలు రావచ్చు. సూచనలు: శనివారం దానం, ఒంటరితనం తగ్గించండి. మీనరాశి, పైసిస్. స్వభావం: మీనరాశివారు చాలా సున్నిత మనస్కులు. ఆధ్యాత్మిక స్వభావం కలవారు. ఇతరుల బాధ త్వరగా అర్థం చేసుకుంటారు. కెరీర్: ఆర్ట్స్, మ్యూజిక్, మెడిసిన్, స్పిరిచువల్ రంగాలు అనుకూలం. ప్రేమలో త్యాగం ఎక్కువ. నిజమైన ప్రేమ దొరికితే జీవితాంతం నిలుస్తుంది. ధనం, డబ్బు వస్తుంది కానీ నిల్వ చేయడం కష్టం. ఆరోగ్యం: పాదాలు, కళ్ల సమస్యలు రావచ్చు. సూచనలు: గురువారం విష్ణు పూజ, కలలలోనే మునిగిపోకండి.